Hi friends, present our topic is forum submissions. Forum submissions is online discussions to ask questions and give the answers to the forum questions. This is the one of the important factor in off-page SEO. Off-page SEO is one of the topic in SEO. SEO is the one of the model in digital marketing. Forum submissions. Forum submissions is online discussion where we can ask questions and answers for the questions or threads. It will generate quality backlinks and traffics. యాక్చువల్గా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఆఫ్పేజ్ ఎస్ఈఓ మెయిన్ యూజ్ ఏంటంటే బ్యాక్ లింక్ని బిల్డప్ చేయటం కోసం, ట్రాఫిక్ని ఇంప్రూవ్ చేయటం కోసం యూజ్ చేస్తామని చెప్పేసి మనం అనుకున్నాం. దానివల్ల ఏంటంటే సెర్చ్ ఇంజన్లో ఎప్పుడైతే మన వెబ్సైట్ గురించి సెర్చ్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా టాప్ లిస్ట్లో మన వెబ్సైట్ యొక్క లింక్ రావడానికి ఇదంతా ప్రాసెస్ చేస్తామని చెప్పేసి మనం ముందుగా చెప్పుకున్నాం ఇంతకుముందు. అయితే ఈ ఫారం సబ్మిషన్స్ అనేవి ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్, వెబ్సైట్ ఓనర్స్, హై అథారిటీ డొమైన్ ఉన్న వెబ్సైట్ ఓనర్స్ అంతా ఒక ఆన్లైన్లో ఒక డిస్కషన్ పెడతారు. ఇది దాని గురించి అదేంటంటే కొన్ని వాళ్ళు ఏంటంటే ఆన్లైన్లో ఉన్న గ్రూపు ఎవరైనా కావచ్చు, వాళ్ళంతా ఏంటంటే క్వశ్చన్లు అడగవచ్చు, మనం క్వశ్చన్లు రైట్ చేయొచ్చు. తర్వాత మనం అడిగిన క్వశ్చన్లకి అక్కడున్న క్వశ్చన్లకి మనం ఆన్సర్ చేయొచ్చు. ఇదొక ఫోరం సబ్మిషన్స్ అనేవి మన యొక్క ఆఫ్పేజ్ ఎస్ఈఓకి బ్యాక్ లింక్స్ని, ట్రాఫిక్ని బిల్డప్ చేసి ఇంప్రూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. యాక్చువల్గా ఈ ఫోరం సబ్మిషన్స్ అనేవి కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి ఆన్లైన్లో వెబ్సైట్లోకి వెళ్ళి ఫోరం సబ్మిట్స్ యొక్క సైట్స్లో మనం రిజిస్టర్ అవటం ద్వారా మన యొక్క ప్రొఫైల్ అందులో క్రియేట్ అవుతుంది. ఆ క్రియేట్ అయిన దాంట్లో మన యొక్క యాడ్స్ క్వశ్చన్స్ అని లింక్ చేయడం వల్ల మనం క్వశ్చన్స్ని రైజ్ చేయొచ్చు. అదేవిధంగా మనం ఆన్సర్ ఇవ్వాలంటే మన ఆప్షన్స్ ఉంటాయి మన ప్రొఫైల్ పైన. ఆప్షన్స్ పైన ఆన్సర్ అని క్లిక్ చేయటం ద్వారా ఎప్పుడైతే మనం అక్కడ ఉన్న క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలనుకుంటాం అప్పుడు ఆన్సర్స్ అనే ఐకాన్ మీద క్లిక్ చేయటం ద్వారా మనం ఆ ఫోరమ్స్ ఆన్లైన్ డిస్కషన్లో ఆల్రెడీ ఉన్న క్వశ్చన్స్కి మనం ఆన్సర్ అనేది ఇవ్వటానికి అవకాశం ఉంది. ఇట్లా ఈ ఫోరం సబ్మిషన్ అనేది ఆన్లైన్ డిస్కషన్కి యూజ్ అవుతుంది. ఈ ఆన్లైన్ డిస్కషన్లో మనం ఆన్సర్స్ ఇచ్చేటప్పుడు దాంతోపాటుగా మన యొక్క వెబ్సైట్ యొక్క లింక్ని, తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మనం మెయిల్ని, యూఆర్ఎల్ని, తర్వాత నేమ్ని, కొన్ని డీటెయిల్స్ ఇవ్వటం ద్వారా ఏంటంటే మనం వేరే వెబ్సైట్లో మన కొన్ని డిస్క్రిప్షన్స్, డీటెయిల్స్ సబ్మిట్ చేయటం ద్వారా వాళ్ళు మన వెబ్సైట్కి వచ్చే అవకాశం ఉంటుంది. మన వెబ్సైట్కి రావడం వల్ల ఏంటంటే మనం చెప్పుకున్నట్టు ఆఫ్పేజ్ ఎస్ఈఓ బ్యాక్ లింక్ని బిల్డప్ చేయడం కోసం, ట్రాఫిక్ కోసం అని చెప్పే కదా. దానివల్ల మన యొక్క వెబ్సైట్ ట్రాఫిక్, బ్యాక్ లింక్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. అలా లింక్ ఇవ్వడం వల్ల ఎప్పుడైతే మనం వెబ్సైట్లోకి రావడం వల్ల ఏంటంటే మన వెబ్సైట్ యొక్క కంటెంట్, డిస్క్రిప్షను, క్వాలిటీ ఉందనుకో మన వెబ్సైట్ యొక్క బిజినెస్ డీటెయిల్స్ వాళ్ళకి నచ్చినప్పుడు ఏంటంటే మనకి బిజినెస్లు ఇవ్వడానికి కానీ, తర్వాత ఏదన్నా బ్యాక్ లింక్స్ ఇవ్వడానికి కానీ, ట్రాఫిక్ ఇంప్రూవ్ చేయడానికి కానీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఇలా ఫోరం సబ్మిషన్ వెబ్సైట్ ద్వారా దీనివల్ల ఏంటంటే మనం కూడా బిజినెస్ని డెవలప్ చేసుకోవచ్చు. వాళ్ళని యూజ్ చేసుకొని ఫోరం సబ్మిషన్ వెబ్సైట్ని యూజ్ చేసుకొని. తర్వాత ఏంటంటే ఈ ఫోరం సబ్మిషన్స్ అనేవి మనం ఎప్పుడైతే సెర్చ్ ఇంజిన్లోకి వెళ్ళి ఫోరం సబ్మిషన్స్ అని సెర్చ్ చేయడం వల్ల కొన్ని వెబ్సైట్స్ వస్తాయి. అందులో మెయిన్ ఏంటంటే ఇంపార్టెంట్ క్వోరా. ఆ క్వోరాలోకి వెళ్ళి మనం రిజిస్ట్రేషన్ అవ్వడం వల్ల ఏంటంటే మనం క్వశ్చన్స్ రైజ్ చేయటం కానీ, తర్వాత
ఆల్రెడీ ఉన్న క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవ్వటం వల్ల మనం ఏంటంటే వేరే వెబ్సైట్లోకి ఇన్వాల్వ్ అవ్వడం వల్ల బ్యాక్ లింక్స్ ట్రాఫిక్ ఇంప్రూవ్ అవుతుంది. అలానే అవి ఇంప్రూవ్ అవ్వడం వల్ల మన వెబ్సైట్ యొక్క ఆప్టిమైజేషన్ ఇంప్రూవ్ అయ్యి బిజినెస్ని డెవలప్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అదేవిధంగా అడ్వాంటేజెస్ ఆఫ్ ఫోరం సబ్మిషన్స్: ఇంక్రీజ్ వెబ్సైట్ ట్రాఫిక్, introduce your business to new customers, create backlinks and traffic. We have many websites in online for forum submissions. Go and search website and then submit your questions and answers. This is the one of the important discussions about forum submissions. తర్వాత మనం ప్రాక్టికల్గా